baby, just kill me now. కుంకుమలానువే చేరగా ప్రియా హే నువ్వే నా కళ్ళకొచ్చింది నా మనసంతా తెగల్లరి చేసింది ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా నా కమ్మని కౌగిట్లో నిన్ను. అయితే మీరు ఉదయపూర్ లో ఉండే రాజస్థాన్, సో హైదరాబాద్ బాగా అనిపిస్తుందా, వైజాగ్ బాగా అనిపిస్తుందా, ఉదయపూర్ రాజస్థాన్ బాగుందా? మూడింటికి మూడు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఓకే, కానీ నేను పుట్టింది హైదరాబాద్ అయినా అంటే నేను ఎలాంటి వాడిని అంటే నాకు స్టార్స్, సముద్రం, అలలు, ఆ సైలెన్స్ అంటే చాలా ఇష్టం నాకు. నేను ఒక ఫోటో చూపిస్తా, ఆ ఫోటో చూసినప్పుడు నీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పు, ఓకేనా? ఇది ఎవరు? అది నాలాగే మీ తమ్ముడా? అనుకోవచ్చా? కానీ ఈ ఫోటో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో అసలు అలా ఉండేవాడు. సో సూపర్ సింగర్ లో ఎలా వచ్చింది ఛాన్స్? జోలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని. నా పక్కన ఇటు సైడ్ చూశాను, ఎవరో కావడేమో ఓకే. లెఫ్ట్ సైడ్ చూశాను, ఒక అబ్బాయి అయిపోయింది. ఈ రోజు మనకి అవ్వదు. ఒక చిన్న స్టార్ట్అప్ లాగా స్టార్ట్ చేయొచ్చు కదా మనమే ఒక పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలా స్టార్ట్ చేసుకుందాం. సో నాకు తనకి ముగ్గురికి జ్ఞానం లేదు. మేము అనుకున్నాం ఒక పాట ఇది చేద్దాం కంప్లీట్గా. ఈ పాట నేను అన్నిట్లోకి ఫాస్టెస్ట్గా రాస్తున్న పాట నేను ఇది. ఏమో గజిబిజిలో నేను తడబడిపోయాను. ఓర చూపల్లే మనసు దోచావే, తేనె తీగల్లే నీ కళ్ళే నా వైపు మళ్ళాయే, గుండె లోతుల్లో తొంగి చూసాలే. నీ ఫ్రెండ్స్ ఇద్దరు గురించి ఏమన్నా చెప్పమంటే ఏమన్నా చెప్తాం? ఎదవలే ఎదవలా? సూపర్ సింగర్ లో ఎలిమినేట్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? అందరూ అక్కడ నాకు ఒక చిన్న ఫ్యామిలీ లాంటి వాళ్ళు. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, సింగర్ మద్దూరి హేమంత్. హాయ్ బ్రో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నా. ఏంటి ఈ మధ్యలో బాగా ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్నావు కదా నీ సాంగ్స్ తో? లేదండి, బట్ ఐమ్ రియలీ హ్యాపీ అంటే బికాస్ ఆఫ్ మై లవ్ అండ్ సపోర్ట్. అలా ఏదో అదే అంటే ఇక్కడ ఇంత ఫేమ్ వస్తుందని అనుకున్నాను? అస్సలు అనుకోలేదండి, టు బి ట్రూ. ఎందుకంటే టు బి ట్రూ నేను అంతలా సోషల్ మీడియా ఎప్పుడు వాడలేదు. ఓకే, నాకు ఒకప్పుడు 500 ఫాలోవర్లు ఎంతో ఉండేవారు. నా పాటలు నేను రాసుకుని పాడుకుని అది పోస్ట్ చేసేవాడిని అంతే. కానీ సూపర్ సింగర్స్కి వచ్చిన తర్వాత ఒక్కసారికి రైజ్ అవ్వడం అసలు అన్ఎక్స్పెక్టెడ్. అది ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. సో అంటే మీరు సింగర్ కాబట్టి నేను మంచి సాంగ్ తోటి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో ఏదైనా మంచి ఒక భక్తి సాంగ్, అంటే వినాయకుడికి ఎక్కువ పూజ చేస్తారు కాబట్టి వినాయకుడి సాంగ్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. సో ఏదన్నా మంచి సాంగ్. వినాయక మీ మూర్తికే మా మొదటి ప్రణామం, నీవు కొలువున్న నా మనసే నిరతము ఆనందధామం. వినాయక మీ మూర్తికే మా మొదటి ప్రణామం. సో మొదటి సాంగ్ వాడిపించిన కాబట్టి ఈ సాంగ్ వాడేసిన. సో ఇంకోటి కూడా ఉంటది కదా సాంగ్, గణనాయకాయ. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. గణనాథకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమందితాయ గుణేశానాయ ధీమహి, గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. నాకు ఇష్టమైన సాంగ్ ఇది. సో అదే లిరిక్స్ ఒకటే ప్రాబ్లం కాదు, అంటే గుర్తుండవా లేకుంటే ఇట్లా? అంటే
ప్రాబ్లం ఏంటంటే మేజర్గా నేను అంటే తెలుగు పాటలు విన్నా కూడా నేను పాట మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని. లిరిక్స్ అన్నది నాకు అంతలా గుర్తుపెట్టుకోలేదు నేను ఎప్పుడు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మద్దూరి హేమంత్ సౌత్ అబ్బాయే, బట్ వీళ్ళు ఉండేది మొత్తం పెరిగింది మొత్తం నార్త్ లో, అవునా? సో చాలా మంది నిన్ను చూస్తే నార్త్ అబ్బాయి అనుకుంటారు. అంటే యాక్చువల్గా దాని వెనకాల స్టోరీ ఏంటంటే, నేను పుట్టింది పెరిగింది నేను పుట్టింది హైదరాబాద్, పెరిగింది వైజాగ్ అనుకుంటున్నా కూడా. ఓకే, అనుకుంటున్నా కూడా ఏంది? నువ్వు నిజం చెప్పాలి. హైదరాబాద్ నేను పుట్టింది హైదరాబాద్. ఓకే ఓకే, కానీ మా నాన్నగారికి మాది వైజాగే మాది. ఓకే, కానీ మా నాన్నగారికి చిన్నప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోయింది నాది. ఓకే ఓకే, సో నేను అలా అక్కడి నుంచి రాజస్థాన్ షిఫ్ట్ అయిపోయాం మేము అందరం. ఓకే. సో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్ హీ కేమ్. ఓకే. అక్కడికి వెళ్ళి ఆయన ఒక సొంత ఫర్మ్ స్టార్ట్ చేశారు, ఆర్కిటెక్చరల్ ఫర్మ్. ఓకే. సో అప్పుడు చిన్నప్పటి నుంచి నేను పెరిగిందంతా అక్కడే ఉదయపూర్లో, రాజస్థాన్లోనే. కానీ మాకు ఎప్పుడు వైజాగ్ తో కనెక్షన్ ఉంది. ఓకే. సో మా తాతగారు వైజాగ్ లో చదివారు, మా నాన్నగారు వైజాగ్ లో చదివారు. సో నేను కూడా వైజాగ్ లోనే చదువుదాం అని చెప్పి నేను వైజాగ్ వచ్చాను. ఓకే, అంటే నిజంగా అంటే నాన్నగారు తాతగారు అక్కడ చదివారు కాబట్టి మీరు కూడా చదవాలనుకున్నారా? యా, నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. అంటే మేము ఎందుకంటే మా నేటివ్ ప్లేస్ కదా వైజాగ్, ఎంతైనా నేటివ్ ప్లేస్ ఇది ఉంటుంది కదా, అదే ఆ ఒక్క ఫీలింగ్ అంతే. ఓకే. సో సూపర్ సింగర్ లో ఎలా వచ్చింది ఛాన్స్? అయ్యో, దాని వెనకాల ఒక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఓకే. బేసికలీ ఫనీ స్టోరీ ఏంటంటే, అసలు సూపర్ సింగర్స్ ఆడిషన్ జరుగుతున్నప్పుడు నాకు తెలియదు. ఓకే, మా అమ్మగారు నాకు ఫస్ట్ ఫోటో పెట్టారు. ఓకే. ఏమని, అరే సూపర్ సింగర్స్ ఆడిషన్ జరుగుతుంది వెళ్ళరా అని. అయితే సర్లే వెళ్దామని చెప్పి వెళ్ళాను. నేను వెళ్ళి ఫస్ట్ అండ్ సెకండ్ ఆడిషన్స్లో నా సొంత పాటలు పాడి నేను రాసుకుని చేసిన పాటలు, నెక్స్ట్ మెలడీ సాంగ్స్ పాడాను నేను. నేనేంటంటే మ్యాక్సిమం మెలడీ సాంగ్స్ పాడతాను నేను ఇప్పుడు. కానీ నా థర్డ్ ఆడిషన్కి ఏమైందంటే 9ంటికి పిలిస్తే 8:30 గడిపి కూర్చున్నాను నేను. ఓకే. ఎవ్వరూ రాలేదు. ఓకే, 9:30 అయింది. అందరూ రావడం మొదలెట్టారు. అందరూ తెలుసు, నేను ఒక్కడే ఎవరికి ఏమీ తెలియదు. ఓకే. అయితే అక్కడ ఏంటి అని అంటే కూర్చుని ఉన్నాను. ఓకే, నా పక్కన ఇటు సైడ్ చూశాను నేను, ఎవరో కావడేమో అనుకుంటా. ఓకే. లెఫ్ట్ సైడ్ చూశాను, ఒక అబ్బాయి అయిపోయింది. ఈ రోజు మనకి అవ్వదు. ఓకే. కానీ ఐ వాజ్ లైక్, అంటే నాకు యాక్చువల్గా క్లాసికల్ నాలెడ్జ్ అంత లేదు. ఓకే, కానీ ఎట్ నాకు ఆ ప్యాషన్ ఉంది మ్యూజిక్ అంటే. ఓకే. సో ఆ ఆడిషన్స్ టైంలో కూడా నన్ను అడిగారు పాటలు పాడమని. నన్ను అడిగిన పాటలు ఏంటి అని అంటే, ఏమేం పాటలు పాడతాను, కుంకుమల పాడాను నేను. ఓకే. నెక్స్ట్ ఆరాధ్య కొంచెం పాడాను. ఓకే. నెక్స్ట్ మాస్ సాంగ్ ఏమైనా పాడతారా అంటే, దారి చూడు దుమ్ము చూడు మామా, సో అది పాడాను నేను. అంతే, 3 పాటలు పాడాను నేను. సో ఆ 3 పాటలు నాకు ఇప్పుడు కావాలి, పాడండి. కుంకుమల అయితే, మా బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే, అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే, నా నుదుటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. సూపర్. అయితే మీరు మాట్లాడుతుంటే వేరేలా ఉంది, సాంగ్స్ పాడుతుంటే వేరేలా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మీ మాటకి మీ పాటకి. యాక్చువల్గా ఏంటంటే, నేను పాడేటప్పుడు నాకేంటంటే చిన్నప్పటి నుంచి నేను పాడేటప్పుడు గొంతులో కొంచెం గాలితో పాటు పాడడం నాకు అలవాటు. నాకు లేదు, పాటలో మీరు ఇన్వాల్వ్ అవుతారు చూడండి, డాన్స్ వేయడం కానీ ఏదైనా, అది అంటే మనం ఎక్కువ ఆ పాటకి ఇన్వాల్వ్ అయిపోయి చేస్తేనే జనాలకు మనము అది చేసినట్టు ఆ సాంగ్కి న్యాయం చేసినట్టు. సో జనాలు చూస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా అంటే ఏంటి అంటే, నేను అనుకునేది అంటే, ప్రతి సింగరు ఒక పాట పాడుతున్నప్పుడు కూడా తను ఆ పాటలో ఇన్వాల్వ్ అయిపోయి పాడాడు అనుకోండి, తన పాటలా పాడితే చాలు, ఇంకేం అవసరం లేదు. అంటే నా దృష్టిలో ఏంటంటే, ప్రతి సింగర్ ఒక సింగరే. ఓకే, ప్రతి సింగర్ ఒక మహానుభావుడే. బికాస్ తను ఒక పాట పాడుతున్నప్పుడు తన విధానంలో పాడతారు. సో నాకు అది ఇష్టం. ఓకే. సో అది. సో ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి పాడాల్సింది. ఓకే, ఆరాధ్య. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే, ఏ 100 కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య, నారాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగ పమ గరి జని రే జని ద పద స గరిగ పమ గరి జని రే జని ద స ద సరి రి స ద సరి రి స ద స ద రి రి స గ పద పద ద పద స ద సరి రి సరి పా. సూపర్ అసలు మా సాంగ్. మా సాంగ్ ఓకే. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు బులుగు సొక్కా వేసిన వాడా పిల్లగా సిలక ముక్కు చిన్నవాడా సకని చుక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కొట్టేవాడా. సూపర్ అసలు. సో సూపర్ సింగర్ లో ఛాన్స్ వచ్చిన తర్వాత సో అంటే ఫస్ట్ ఎవరికి చెప్పినాను నీకు కాల్ వచ్చినప్పుడు మీరు సెలెక్టెడ్ అని? ఫస్ట్ నేను చెప్పింది అయితే మా అమ్మగారికి. ఓకే. ఎందుకంటే మా అమ్మగారు మా నాన్నగారు అమ్మగారు నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు మ్యూజిక్ అనే ఫీల్డ్లోకి. సో ఫస్ట్ నేను మా అమ్మగారికి నాన్నగారికి చెప్దాం అనుకున్నాను. మా నాన్నగారికి కాల్ చేశాను కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆయన ఎత్తలేకపోయారు. ఓకే. మా అమ్మగారికి కాల్ చేసి నేను అమ్మ అయిపోయానమ్మా సెలెక్ట్ అయిపోయాను అని కానీ మా అమ్మగారు సంతోషంతో అలా అందరికీ కాల్ చేసి చెప్పారు. ఓకే. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ దట్ డే. ఎందుకంటే నా మోటివ్ ఏంటంటే నా మోటివేషన్ ఏంటి అంటే ఏం చేసినా కూడా లైఫ్లో అమ్మగారిని నాన్నగారిని సంతోషపెట్టాలి కొంతైనా. సో ఇంట్లో సపోర్ట్ చేస్తారా నీకు అంటే సింగింగ్ కానీ? నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అమ్మగారు చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే నేను అది రాంగ్ వేలో తీసుకోకూడదు అని. అండ్ వాళ్ళ దాన్ని నేను అమలుపరుస్తూ నేను ఎప్పుడు రాంగ్ వేలో తీసుకోలేదు. ఇది ఫ్రీడమ్ ఎప్పుడు నేను సిగరెట్ ఎప్పుడు కాల్చలేదు, మందు తాగలేదు. ఓకే. నేను అంటే ఐ ఆల్వేస్ బీన్ అ గుడ్ గాయ్. సరే తాగాలని ఉందా? కానీ ఆమె రియలీ బిగ్ ఫుడీ. వెజ్ లో మీరు ఏం పెట్టినా తినేస్తాను. ఓకే. నాన్ వెజ్ తినరా? ఆహా లేదు, నేను బ్రాహ్మణ్. ఓకే. అంటే ఫ్రెండ్స్ సర్కిల్ లో కొంతమంది తింటారు కదా ఇప్పుడున్న ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ మాక్సిమం నాన్ వెజిటేరియన్స్. ఎందుకంటే వైజాగ్ కదా. ఓకే. వైజాగ్ వాళ్ళకి ఆ ఇది ఉంది. నేనేంటంటే అంటే నేను ఎప్పుడు ఆపలేదు వాళ్ళని, కానీ నేను మాక్సిమం ఎప్పుడు తినను. నాకు అది కొంచెం అంటే ఎప్పుడన్నా ట్రై చేసినా అంటే చూడడం కానీ? నేను ఆమె యానిమల్ లవర్. నాకు చూస్తే బాధేసేస్తుంది, కళ్ళు చాలా నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే. సో అంటే తినాలని అనిపిస్తుంది ఎప్పుడన్నా? అస్సలు లేదు, అస్సలు అనిపించదు. అంటే నీ ఫ్రెండ్స్ లో ఎవ్వరు నాన్ వెజ్ తినే వాళ్ళు లేరా? ఎందుకు లేరు, అమ్మో చాలా మంది ఉన్నారు. అంటే మీరు అదే ఉదయపూర్ సైడ్ వచ్చారనుకోండి అసలు మీకు నాన్ వెజ్ అనేది దొరకదు. మొత్తం వెజ్ కాబట్టి, రాజస్థాన్ కాబట్టి అందరూ అదే. సో మాక్సిమం అక్కడ నాన్ వెజ్ లాగా మీకు దొరకకపోవచ్చు, కానీ అదే ఇటు సైడ్ వచ్చారనుకోండి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ కి. ఓకే. సో ఇంట్లో ఎంత మంది ఉంటారు మీరు? నేను, మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తూ ఉంటారు? తమ్ముడు తను 12వ తరగతి చదువుతున్నాడు, 12th క్లాస్. ఓకే. సో మొత్తం తెలుగులోనే 12వ తరగతి అంట. అంటే తెలుగులో మాట్లాడాలని ఎవరు చెప్పారు? అంటే 12th అనొచ్చు కదా, ఇంటర్మీడియట్ అనొచ్చు కదా. అంటే నాకేంటంటే నా భాష అంటే నాకు చాలా ఇష్టం. నేను తప్పుగా మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడినా నా భాషలో మాట్లాడాను అనుకోండి నేను పాటలు బాగా రాయగలనేమో అని చిన్న ఇది. అంటే చాలా మంది నిజంగా మన తెలుగుని మొత్తం అంటే చాలా ఏది మాట్లాడినా ఇంగ్లీష్ అనేది ఒకటి వస్తుంది. సో మీరు తెలుగులో మాట్లాడినా అందుకే నేను ఆ క్వశ్చన్ అడిగిన. చాలా మంది ఇప్పుడు సింగర్స్ కానీ ఎవరన్నా కొంచెం హైప్ కాగానే వాళ్ళు నాకు తెలుగే రాదు అన్నట్టు ఇంగ్లీష్ లో మొత్తం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అంటే నేను కూడా అంటే ఇంగ్లీష్ నాకు వచ్చేస్తుంది అలాగా, కానీ నేను ఎంత వచ్చినా కూడా లేదు తెలుగు మాట్లాడాలి. ఎందుకంటే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఓకే. నేను రాయడం చదవడం ఎప్పుడు నేర్చుకోలేకపోయాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటూ పెరిగాను కదా. సో అక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ ఎలాగో మాట్లాడేవాడిని. ఓకే. సో అంటే మీకు ఏజ్ ఎంత ఉన్నప్పుడు వెళ్ళారా మీరు రాజస్థాన్? నాకు 2 years ఉన్నప్పుడు వెళ్ళిపోయాం. 2 years అంటే హైదరాబాద్ లో పుట్టిన తర్వాత ఇంకా డైరెక్ట్ 2 years తర్వాత అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ ఎప్పుడు రావడం జరిగింది? 2018. 2018. ఓకే. అంటే నా 12th క్లాస్ అయిపోయింది, కాలేజ్ కోసం గాయత్రి కాలేజ్. ఓకే. బెస్ట్ కాలేజ్. ఇప్పుడు హిందీ మొత్తం వచ్చా మీకు? హిందీ వచ్చండి నాకు. ఓకే. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఇంకా మలయాళం, కన్నడ అన్ని? అది మా ఫ్రెండ్స్ నుంచి నేర్చేసుకుంటాను అలాగే. ఓకే. సో అంటే ఇప్పుడు నేను మీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు మీరు మంచి మెరిట్ అంట, అంటే కాలేజ్ టాపర్ అంట మీరు. సో ఇప్పుడు ఒకవేళ మీరు జాబ్ చేసినా మీకు మంచి ప్యాకేజ్ ఉంటుండే. సో అంటే అది వదులుకొని మరి ఇక్కడ సింగింగ్ సైడ్ ఎందుకు రావాలనుకున్నారు? అంటే నేను ఎప్పుడు డబ్బుల గురించి అంతలా ఎప్పుడు ఆశించలేదు. ఓకే. నాకేంటి అంటే అఫ్ కోర్స్ నేను కూడా యాక్చువల్గా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లోకి వస్తానని కూడా నేను అనుకోలేదు. ఏంటి అంటే నాకు 2022లో నాకు జాబ్ వచ్చింది.
కానీ ప్రాబ్లం ఏంటంటే అదే టైంకి కోవిడ్ రిసెషన్ జరగడం వల్ల జాబ్స్ చాలా మందికి పోయాయి. ఓకే. సో అదే టైంలో నేను అండ్ మా ఇద్దరి ఫ్రెండ్స్ జయంత్ అండ్ నీరజ అని ఓకే. మేము ముగ్గురం ఆలోచించుకున్నాం, అంటే ఇదే టైంలో ఖాళీగా ఉండడం ఎందుకు, వై నాట్ స్టార్ట్ ఒక చిన్న స్టార్ట్అప్ లాగా స్టార్ట్ చేయొచ్చు కదా మనమే ఒక పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలా స్టార్ట్ చేసుకున్నాం. సో నాకు తనకి ముగ్గురికి జ్ఞానం లేదు. ఓకే. మ్యూజిక్ అంటే ఎలా చేస్తారు ఒక సాంగ్, అసలు ఏంటి అని. ఓకే, సో మేము జై యూట్యూబ్ అని అనుకోవాలి. జై యూట్యూబ్ అంతా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాం. ప్రతి వీడియో అలా అలా చూసుకుంటూ పోవడమే, 24 గంటలు కష్టపడుతూ అలా మేము ఒక షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలెట్టాము. సో అలా ఐ స్టార్టెడ్ లవింగ్ మేకింగ్ మ్యూజిక్. నాకు పాటలు రాయడం నాకు చాలా ఇష్టం, కానీ పాటని చెయ్యడం ఎంత కష్టమో, దాంట్లో ఎంత ఫోకస్ పెట్టాలో అన్నది నాకు అప్పుడు అర్థమైంది. సో అలా. ఓకే. అంటే ఇంట్లో మీరు చెప్పడం జరిగిందా, అంటే నేను సింగింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా? యా నేను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా నేను తీసుకుంటాను, కానీ ఒకసారి మా అమ్మగారికి నాన్నగారికి చెప్తూనే ఉంటాను. అఫ్ కోర్స్ మా రిలేటివ్స్ లేకపోతే కానీ మా నేబర్స్ కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ అఫ్ కోర్స్ అంటారు, ఎందుకంటే మ్యూజిక్ ఫీల్డ్ అనేది ఇట్స్ అ డామినేటెడ్ ఫీల్డ్. అవును, అఫ్ కోర్స్. ఎందుకంటే చాలా మంది దిగ్గజులు ఉన్నారు. ఓకే, అలాంటి వాళ్ళతో నువ్వు అలాంటి వాళ్ళ మధ్యలో వెళ్ళడం అసలు క్లిక్ అవుతావా లేదా. అఫ్ కోర్స్ నాకు కూడా బోల్డ్ అన్నిసార్లు ఆ డౌట్ వచ్చింది, కానీ అది వచ్చిన ప్రతిసారి ఐ మోటివేటెడ్ మై సెల్ఫ్. ఓకే. బికాస్ ఐ థాట్ నా ప్యాషన్ ఇస్ మోర్ ఎక్కువ, మై ప్యాషన్ ఇస్ మోర్ దెన్ దిస్ కన్ఫ్యూజన్. సో అలా అని చేసుకుంటూ వెళ్ళాను నేను. అఫ్ కోర్స్ బోల్డ్ అన్ని ఆబ్స్టికల్స్ అయితే వచ్చాయి నాకు. ఓకే. సో ఇందులో యా ఓకే. ఎందుకు అని అంటే మ్యూజిక్ నేర్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఓకే, అంటే అది నేను నేర్చుకుంటూ ఉండగా నా అంతటి నాకు అప్పుడు అర్థమైంది. రెండోది అఫ్ కోర్స్ మా అమ్మగారు నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ నేను వాళ్ళకి చెప్పాను కదా, నేను మ్యూజిక్లో అంటే చేద్దాం అనుకుంటున్నాను నాన్న, ఈ 1 year ప్లీజ్ కుదిరితే అని. మై ఫాదర్ వాజ్ లైక్, యా ప్లీజ్ రా, వెళ్ళి యూ డూ ఇట్. ఓకే. అది చెడుగా వచ్చింది అనుకో, అఫ్ కోర్స్ యూ విల్ హ్యావ్ అ సెకండ్ ఆప్షన్ ఆల్వేస్, బికాస్ నీ దగ్గర ఒక డిగ్రీ ఉంది. ఓకే, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ డూ ఇట్. నువ్వు క్లిక్ అయ్యావు అనుకో అప్పుడు. సో మై ఫాదర్ అండ్ మై మదర్ వాజ్ ద ఫస్ట్ థింగ్ వాళ్ళు పాజిటివ్గా ఆలోచించారు. ఇట్ బికేమ్ లైక్ అ మోటివేషన్ ఫర్ మీ. సో అంటే సూపర్ సింగర్ వచ్చిన తర్వాత మీరు పాడడం చూసి నాన్న ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడడం జరిగింది? అయ్యో, మా నాన్నగారు రోజు కాల్ చేస్తారు, మా అమ్మగారు నాన్నగారు రోజు కాల్ చేస్తారు నాకు. ఓకే. అరే మీ పాట చూసాను రా, చాలా బాగుందిరా. నువ్వు అంటే నేనేంటి అని అంటే, నేను పాట పాడేటప్పుడు పక్కన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అసలు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. నేనేంటంటే పాడుతున్నప్పుడు ఆ పక్కన వాళ్ళు నవ్వుతూ వాళ్ళ ఆ స్మైల్ తో చూడాలి, ఆ గ్రేస్ తో చూడాలి. ఓకే, సో నేనేంటంటే పాట పాడుతూ కొంచెం డాన్స్ లా చేస్తూ అలా అందరికి సంతోషం పంచడం నాకు చాలా ఇష్టం. అయితే నువ్వు సాంగ్ పాడినందుకు నువ్వు అంటే ఫేమ్ అయినా అనుకుంటున్నావు, లేకుంటే ఈ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఫేమ్ అయినా అనుకుంటున్నావు? అంటే రెండు కలిస్తేనే రెండు వస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ నీది బయటకు వచ్చిన రీల్ ఏదంటే శ్రీముఖిని చూస్తూ పాడడం. సో ఆ సాంగ్ పాడినావు ఒక్కసారి, ఆ సాంగ్ అందమైన ఫార్ములా. హే నువ్వే నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగల్లరి చేసింది, ఊహల పల్లకిలో నేను ఊరేగించైనా, నా కమ్మని కౌగిట్లో నేను బంధించేసైనా, అరు ముద్దుల మీద ముద్దులు పెట్టి హుక్కిరి బిక్కిరి చేసైనా, హద్దులు మీరే చంతకు చేరి కొలబడిపోనా, అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దస్తున్నాదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే, అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దస్తున్నాదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే. సో ఈ సాంగ్ తో శ్రీముఖి మిమ్మల్ని తమ్ముడు అన్నది, తమ్ముడా బ్రో సంథింగ్ ఇది అన్నది కదా, ఇంగ్లీష్ లో అన్నది తెలుగులో అన్నది, తమ్ముడే అన్నది కదా. నాన్నగారు అడిగితే తమ్ముడే అదే చెప్తా అని చెప్పేసి అన్నది. సో అంటే దాని తర్వాత ఇంకా నువ్వు మళ్ళీ కంటిన్యూ చేసినావు కొన్ని సాంగ్స్, అంటే అటు సైడ్ చూసుకుంటూ పాడడం. బికాస్ ఎట్ లాస్ట్ నేను పాడే పాటలు ప్రతి ఆడవారికి డెడికేట్ చేస్తాను. సో అంటే డైరెక్షన్ లో అంటే డైరెక్టర్ ఏమని చెప్తాడా ఇట్లా చేయండి ఇట్లా చేయండి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం చేసినా ఎలా చేసినా ఎంటర్టైనింగ్ గా చేయండి, కొంచెం నవ్వుతూ. ఇట్ షుడ్ బి గుర్తు పెట్టుకోవాలి మిమ్మల్ని. ఓకే. సో నా ఇదేంటంటే, నేను పాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు, అది నేను నెగటివ్ గా పాడినా పాజిటివ్ గా పాడినా, నేను పాడింది పక్కన వాళ్ళు ఎంజాయ్ చేయాలి. నువ్వు డాన్స్ చేస్తావు తెలుసా పాడుతూ. దానికి ఏంటంటే మా తమ్ముడికి, మా నాన్నగారికి, మా అమ్మగారు కూచిపూడి డాన్సర్ యాక్చువల్లీ. ఓకే.
మా నాన్నగారికి మా తమ్ముడికి యూనో చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. ఓకే. నేను కూడా అలాగే పెరిగాను. మేము ముగ్గురం యూనో ఎప్పుడు ఆ బోల్డ్ అనే షోస్ వచ్చేవి, డాన్స్ షోస్, రియాలిటీ షో, అవి చూస్తూనే పెరిగాం మేము అందరం. సో అలా డాన్స్ మా ఇంట్లోనే మేమే చేస్తూ, సో అలా నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ డాన్స్ చేస్తూ పాడతాను అని. కానీ అలా అలా పాట పాడుతున్నప్పుడు ఆ ఇది వచ్చేస్తుంది. జడ్జెస్ ఎప్పుడన్నా మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగిందా? అయ్యో ఎందుకు ఇవ్వలేదండి. అంటే బయట షూట్ లో కాకుండా? యా, అంటే అంటే అది ఆన్ స్క్రీన్ చెప్పారు కూడా. కానీ అనంత శ్రీరామ్ గారు నాతో ఏమన్నారంటే, మీరు 10 పాటలు పాడి దాంట్లో 3 యూనో పాపులర్ అయ్యాయి అంటే మీరు ఇక్కడ ఉండరు, ఇంకెక్కడో ఉంటారు అని. దాట్ వాజ్ లైక్ ద బెస్ట్ దట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. దాని తర్వాత మంగ్లీ గారు ఏమన్నారంటే, అంటే పాట ఎవరైనా పాడగలరు, బట్ యువర్ అ పర్ఫార్మర్ యాజ్ వెల్. మంగ్లీ గారు అదే అంటారు, నేను మీ నుంచి అదే నేర్చుకోవాలి, హౌ టు డూ అ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ సింగింగ్ అని. అది నాకు యూనో అది నా ఫేవరెట్ కమెంట్ ఆవిడ నుంచి అయితే. అండ్ శ్వేతా మోహన్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆవిడైతే మమ్మల్ని క్యారవాన్ పిలిచి మరీ మాకు నేర్పించేవారు. మీరు ఇద్దరు కలిసి ఏదో జస్ట్ ఏదో రీల్ లాగా చేసిరు కదా, సంథింగ్ ఏదో. అది యాక్చువల్గా ఏంటి అంటే, ఆవిడ నాతో అన్నారు దట్ ఐఎమ్ హర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అక్కడ. అది నేను యాక్చువల్గా చెప్పకూడదు, కానీ అది నేను ఎలిమినేట్ అయిన రోజు యాక్చువల్గా. అంటే ఆవిడ చాలా మిస్ అవుతాను అని చెప్తూ, ఒక రీల్ చేద్దాం, ఒక వీడియో చేద్దాం అని చెప్పి ఆవిడ, నేను యాక్చువల్గా అది నా ఇది ట్యాగ్ లైన్ లాగా, అది నా మూవ్ ప్రతిసారి నేను చేసేది. సో షీ వాజ్ లైక్ అది చేద్దామని. సో అప్పుడు ఆ వీడియో తీసాం మేము. ఆ వీడియో తీసింది ఎవరో కాదు, వెంకటేష్, అనదర్ కంటెస్టెంట్. రాహుల్ సిప్లిగంజ్ గారు అయితే చెప్పక్కర్లేదు, ఆయన కూడా చాలా మంచి ఆయన. కానీ ఆయన నాకు ఆఫ్ కోర్స్ బోల్డ్ అన్ని సార్లు యూనో నేను ఇంకా నేర్చుకోవాలన్నది కూడా చెప్పారు. కానీ ఆయన నాకు ఇచ్చిన పాజిటివ్ మోస్ట్ కమెంట్ ఏంటి అని అంటే, ఒక పాటని యూనో నా విధంలో నేను ఎలా అప్డేట్ చేసి పాడాను. ఆఫ్ కోర్స్ దాట్ వాజ్ ద బెస్ట్. యూనో ఒక పాటని ఎవరైనా పాడగలరు, కానీ ఆ పాటని సొంత పాటలా పాడడం, నువ్వు పాడుతున్నావు అనుకో, ఆ పాటని ఎలా పాడతావు అన్న విధానంలో నేను పాడేవాడిని. అవును, అంటే కొంతమంది ఏంటంటే ఆ సింగర్ ని ఇమిటేట్ చేస్తున్నట్టు పాడతారు, కొంతమంది సేమ్ అట్లాగే చేయాలని. బట్ నువ్వు నీ ఓన్ గా పాడుతున్నావు, ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే నీ ఓన్ సాంగ్స్ కానీ అంటే రాయడం, సింగింగ్ నీది ఉంది కాబట్టి. దానికి ముందు నువ్వు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా చేసినావు కదా. అంటే పాట మ్యూజిక్ చేశాను, అదే ఎప్పుడు చేయలేదు. నేను మ్యూజిక్ ఆఫ్ కోర్స్ నేను యాజ్ అ మ్యూజిక్ డైరెక్షన్ ఫీల్డ్ లో మ్యూజిక్ చేశాను. నేను అది కూడా నా అంతటి నేనే నేర్చుకోవడం. నేనేంటి అంటే, నాకు చెప్పాను కదా పాటలు రాయడం అంటే ఇష్టం నాకు. సో పాటలు రాసి దాన్ని నేను పాడి దానికి మ్యూజిక్ చేసి మిక్సింగ్, మాస్టరింగ్ మొత్తం అంతా నా అంతటి నేనే నేర్చుకుని స్పాటిఫైలో ఎలా ఇది చేయడం అది చేయడం నా అంతటి నేనే నేర్చుకుని చేసినవి ఇవన్నీ. అయితే మీది ఆ షార్ట్ ఫిల్మ్ కి చేసిరు కదా మీరు, అంటే దాని మ్యూజిక్ చేసారు కదా. సో దాంట్లో నాకు తెలిసిన అమ్మాయి కూడా యాక్టింగ్ చేసింది, హీరోయిన్ ప్రీతి ప్రియా అని చెప్పేసి. సో అప్పుడు నేను చూసినప్పుడు అరే ఈ సాంగ్ నువ్వా చేసింది అనుకున్నా నిజంగా. అంటే ఇంతకుముందు నేను చూసినప్పుడు మీ ప్రొఫైల్, సో అందులో అది అంటే అప్పట్లో నేను అంత ఫేమస్ ఏం కాదు నేను, కానీ నేను అప్పటికి యూనో ప్రీతి ప్రియా గారు మా దాంట్లో చేయడం అంటే ఇట్ వాస్ రియలీ బిగ్ థింగ్ ఫర్ అస్. అది కూడా చెప్పాలి అంటే నీరజ్ అండ్ జయంత్ వల్లే. ఎందుకంటే ఆవిడని ఒప్పించి ఆ పాటని 3 రోజుల్లో షూట్ చేయడం మేము. నిన్ను చూసాక పాట, ఆ పాట వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అది రాయడం మీరేనా? రాయడం నేనే. ఒక్కసారి ఆ సాంగ్. ఓర చూపల్లే మనసు దోచావే, తేనె తీగల్లే నీ కళ్ళే నా వైపు మళ్ళాయి, గుండె లోతుల్లో తొంగి చూసాలే, ఎంత కాదన్నా వర్ణాలన్నీ నీ పేరు తలిచాయి, ఏమో గజిబిజిలో నేను తడబడిపోయాను, నువ్వు లేని చిత్రంలో ఏంటో నీ చూపులు ఏంటో, ఆలోచనలోనే నన్ను నేను మరిచేలా, ప్రియా నీ దయా చూపులే విరాలు జల్లేనే, నేనేలా మాయమై పాటలో సాహిత్యాలై పొంగెనే నిన్ను చూసాక. సూపర్ అసలు. సో అంటే మీరు సాంగ్ రాసినాక ప్రియాన్సిలాగా వేసుకురా, లేకుంటే ప్రియాన్సిలాగా వేసుకున్నాక సాంగ్ రాసిరా? ఎందుకంటే అందులో కూడా ప్రియా అని ఉంది. యాక్చువల్గా ఇట్ వాజ్ లైక్ లక్ బై ఛాన్స్ అనుకోవచ్చు, లేకపోతే కోఇన్సిడెన్స్ ఏంటో తెలియదు. కానీ నేను యాక్చువల్గా ఆ పాట 1 year బ్యాకే రాసాం మేము ఆ పాట. కానీ ఎప్పుడు ఆ పాట మీద వర్క్ చేయలేదు. మేము అనుకున్నాం ఒక
పాట ఇది చేద్దాం కంప్లీట్ గా. ఈ పాట నేను అన్నిట్లోకి ఫాస్టెస్ట్ గా రాస్తున్న పాట నేను ఇది. ఓకే. ఎందుకంటే నేను ఈ పాట అరౌండ్ 20 minutes లో రాశాను నేను ఈ పాట. 20 minutes లో మొత్తం పాట. ఎలా రాసానో ఏంటో తెలియదు కానీ ఆ రోజు. కాదు, మీరు పాటలు రాసేటప్పుడు ఏం ఊహించుకొని రాస్తారు? అయ్యో అంటే నేను ఇప్పుడు ఏం ఊహించుకోలేదు. ఓకే. ఆఫ్ కోర్స్ అంటే నేను ఒక పాట పాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు నేను ఎలా ఊహించుకుంటానంటే, వాట్ ఇఫ్ నేను ఆ పాటలో అంటే ఆ పాట నా రియల్ లైఫ్ లో జరుగుతుంది అనుకోండి, ఎలా ఒక అమ్మాయిని నేను అంటే ఎలా అమ్మాయిని ఒక చిన్న నవ్వుతో ఎలా పడేయచ్చు. ఓకే. అలాంటి టైప్ లో నేను ఆఫ్ కోర్స్ అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ ఆఫ్ కోర్స్ నాకు ఇన్స్పిరేషన్. ఓకే. కానీ లిరిక్స్ వైజ్ గా నేను ఇప్పుడు ఎవరిని ఊహించుకోలేదు. కానీ ఆఫ్ కోర్స్ నేను ఊహించుకోవడం ఏంటంటే ఆఫ్ కోర్స్ ఏదో ఉంటుందేమో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కోసం రాస్తే ఎలాంటి పాటలు రాయొచ్చు నేను అనుకుని రాయడం అంతే. సో ఎవరైనా ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్? లేరండి. నిజం చెప్పండి. నా ఫోటో మీకు చూపించాను కదండి. బాగానే ఉన్నారు కదా ఇప్పుడు. నేను ఒకప్పుడు అయితే అంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మని ఇంట్రోవర్ట్. ఓకే. నాకు అంటే నేను అంతలా మాట్లాడను. నేను అంటే ఎవరితైనా కలిసి మెలిసిగా మాట్లాడితే మాత్రం చాలా ఎక్కువ మాట్లాడతాను. అబ్బాయి ఏంట్రా సోది మాట్లాడుతున్నాడు అని అంటారు కానీ కానీ నేను లేకపోతే మాత్రం చాలా తక్కువ మాట్లాడతాను నేను. కానీ అందరినీ నవ్వించడం అంటే ఇష్టం నాకు. కాదు, ప్రపోజల్స్ వచ్చినాయి మీకు ఏమన్నా? అంటే ప్రపోజల్స్ అంటే నేను సూపర్ సింగర్స్ లో వచ్చిన తర్వాత బోల్డ్ ప్రపోజల్స్ వచ్చాయి. ఓకే. యాక్సెప్ట్ చేశారా? లేదండి, కానీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అయితే మాత్రం చెప్పాను. థ్యాంక్ యూ ఎందుకు? లవ్ యూ టు అని చెప్పాలి కానీ. అయ్యో అలా ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రపోజ్ చేయడం చాలా సార్లు చూసాను, కానీ ఒక అమ్మాయి అబ్బాయిని అలా అంటే మాత్రం ఒక ఆనందం ఎందుకు. కాదు అంటే వాళ్ళు నీతో టచ్ లోనే ఉన్నారా? జస్ట్ థ్యాంక్స్ తోటి? వాళ్ళు నాతో రోజు అంటే వాళ్ళు స్టోరీస్ పెడుతూనే ఉంటారు, వాళ్ళది నేను పెడుతూనే ఉంటాను. ఐ రియలీ ఫీల్ హ్యాపీ. ఓకే. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు ఇలాంటివి ఎప్పుడు జరగలేదు ఇలాంటి సంఘటనలు. అండ్ ఒక్కసారికి ఇలా జరిగితే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కి కానీ చెప్పినా ఇట్లా ప్రపోజల్స్ వస్తున్నాయి అది? మా నాన్నగారికి అమ్మగారికి మెసేజ్ చేశాను. వాళ్ళు ఐ ఫెల్ట్ అంటే వాళ్ళు నవ్వుతూ నాకు మా అమ్మగారు నిన్నే అనుకుంటా నిన్నే మా అమ్మగారు కాల్ చేసి, అరే మా అమ్మగారికి ఇన్స్టాగ్రామ్ వాడడం రాదు అంతలాగా. సో మా అమ్మగారికి మెసేజ్ చేస్తే మా అమ్మగారు ఏదో అలా నొక్కుకుపోయి ఒక మెసేజ్ చూసారు. ఎవరో ఒక ఆవిడ ఏమన్నారంటే, హేమంత్ కొంచెం మెసేజ్ చేయమని చెప్తారా, నేను 3 రోజుల నుంచి పాపం తినలేదు అంటే. అయ్యో ఐ ఫెల్ట్ రియలీ సాడ్. అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ రియలీ హ్యాపీ. అంటే హేమంత్ కోసం ఫాస్టింగ్ ఉంది అనుకుంటా అమ్మ ఎవరో. అయ్యో కానీ ఇట్ వాజ్ లైక్ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే అలా జనాలు నాకు అలా మెసేజ్ పెడుతూ ఉంటే ఐ ఫీల్ హ్యాపీ. సో హేమంత్కి ఎట్లాంటి అమ్మాయి కావాలి అంటే క్వాలిటీస్ ఎట్లా ఉండాలి? ఆఫ్ కోర్స్ ఎవరికైనా వాళ్ళ అమ్మలాగే ఉండాలంటారు. ఓకే. ఆఫ్ కోర్స్ నాకు మా అమ్మలా, కానీ అలాంటివి జరగదులేండి. బికాజ్ జరగదని ఎందుకు అనుకుంటావు? జరుగుతుందేమో. ఆఫ్ కోర్స్ ఐ వాంట్ సంబడి. అంటే నన్ను అడిగితే మాత్రం నేను ఎప్పుడు ఒకటే అనుకున్నాను, ఏంటి అంటే ఎలా నేను ఎప్పుడు ఒక అమ్మాయిని ఫిజికల్గా ఎప్పుడు నేను అలా ఊహించలేదు, కానీ ఎలాంటి అమ్మాయి అయినా కూడా తను తన కోసం ఫైట్ చేయగలగాలి, తన వర్క్కి తన ప్రయారిటీ ఇచ్చుకుని ఉండాలి. షీ షుడ్ బి లైక్ అంటే నాకంటే ఫస్ట్ తనకి తన వర్క్ అయి ఉండాలి. బికాజ్ నా లైఫ్ మోటివేషన్ ఏంటి అని అంటే ఎవ్రీబడి ఈజ్ బోర్న్ ఫర్ అ పర్పస్. ఓకే, దేవుడు అలాగే ప్రతి ఒక్కరిని పుట్టించాడు. ఎవ్రీబడి ఈజ్ బోర్న్ డ్యూ టు సమ్ పర్పస్. ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడం కోసం. సో ఐ వాంట్ హర్ టు ఎక్సెల్ ఇన్ ఆవిడ ఏం చేసినా కూడా ఆవిడ ఒక బాధ్యతల్ని మర్చిపోకూడదు. ఓకే. సో అది అయితే ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేస్తున్నారు కదా, సో అమ్మాయిలకు అందరికీ డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్. నేను నువ్వు అంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో ఈ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తానమ్మేట్టుగా. సూపర్ అసలు. సో వాళ్ళందరూ అంటే ఎవరెవరైతే మెసేజ్లు ఇస్తారో వాళ్ళందరికీ డెడికేట్ చేసింది ఈ సాంగ్. సో మీ గురించే పాడిండు. అందరి కోసం. అందరి కోసం? అందరి కోసం. ఓకే. ఎవ్రీ ఉమెన్ నీడ్స్ దట్. సో అంటే అందరి కోసం అంటే అందరు ఈ రోజు నైట్ వరకు అందరు మెసేజ్ మెసేజ్ నైట్ మొత్తం కూర్చొని రిప్లైలు ఇస్తాడు. తప్పకుండా. నేను నాకు అదొక్కటే బాధ. అంటే నాకు చాలా మంది మెసేజ్ చేసినా కూడా నేను అందరికి మెసేజ్ చేయలేకపోతాను. ఓకే. అదొక్కటే బాధగా ఉంటుంది నాకు. కానీ టైం ఉండదు అసలు. అంటే టైం ఏంటి అంటే నేను మోస్ట్లీ అంతలా ఫోన్ వాడిని. ఎందుకంటే నేను మోస్ట్లీ ప్రయారిటీస్ నేను నా వర్క్ ఇచ్చుకుంటాను. నేను అంటే ఏ పాట నెక్స్ట్ గా ఒరిజినల్ సాంగ్స్ నావి నేను
చేస్తుంటాను కంపోజ్. సో నెక్స్ట్ మ్యూజిక్, సో దాని మీద నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఓకే. అండ్ అఫ్ కోర్స్ నేను ఏంటి అని అంటే మాక్సిమం మా అమ్మగారితో నాన్నగారితో మాట్లాడడం, నెక్స్ట్ అదే ఫోకస్ లో ఉండడం. సో దానివల్ల నేను అందరికీ మెసేజ్ చేయలేకపోతాను నేను ఫోన్ అంతలా వాడడానికి. కానీ ఎవరైనా స్టోరీస్ పెడితే మాత్రం నేను తప్పకుండా పెడతాను నేను. ఎందుకు అంటే ఎవరు పెట్టినా కూడా నా అంటే మీ గురించి పెడుతున్నాను. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. సో అంటే అమ్మతో నాన్నతో మాట్లాడతా అని చెప్పారు కదా, ఇప్పుడు డే అంటే రోజు ఎన్ని గంటలు మాట్లాడతారు అమ్మతో? అంటే అంటే ఒకటి చెప్తానండి, ఏదైనా ఇష్టం ఉంటే అది ఎన్ని గంటలు నేను అస్సలు చూడండి. అవును అవును. నేను అస్సలు టైం చూసేవాడిని కాదు. నేను ఎలాంటి అంటే నేను ఒక పాట మీద వర్క్ చేస్తున్నాను అనుకోండి, అంటే నేను నా ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు 5 రోజుల దాకా అదే దాని మీద కూర్చుని అసలు తిండి తిప్ప అన్ని మానేసి అలాగే చేస్తూ కూర్చున్నాం. సో నేను ఆ టైప్, నేను టైం చూడండి. అంటే మా అమ్మతో 5 సెకండ్లు మాట్లాడినా, 5 నిమిషాలు మాట్లాడినా, 5 గంటలు మాట్లాడినా కూడా నాకు ఓకే మా అమ్మగారు మాట్లాడారు ఈ రోజు నాతో అని వచ్చిన ఆనందం. అఫ్ కోర్స్ నేను చాలా సార్లు ఎత్తలేకపోతాను డ్యూ టు సమ్ వర్క్ అండ్ ఆల్. కానీ అట్ లాస్ట్ నేను చేయకపోయినా మా అమ్మగారు మా నాన్నగారు నాకు చేస్తూనే ఉంటారు. ఐ ఫీల్ హ్యాపీ. ఓకే. అయితే మీరు ఇప్పుడు అమ్మ నాన్న గురించి చెప్పారు కాబట్టి, సో మీరు చిన్నగా ఉన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారంట నాన్నగారు. సో అసలు ఏంటి స్టోరీ? యాక్చువల్గా ఏంటి అంటే మా నాన్నగారు హీ కేమ్ ఫ్రమ్ అ రియలీ పూర్ బ్యాక్గ్రౌండ్. ఓకే ఓకే. బికాజ్ మా నాన్నగారి ఫ్యామిలీలో మా నాన్నగారు, మా పెద్ద నాన్నగారు, మా అత్తయ్య అండ్ మా నాన్నమ్మ, మా తాతయ్యకి బోల్డ్ అని ఫిజికల్ ప్రాబ్లమ్స్, అవి కాకుండా బోల్డ్ అని అప్పులు, అవి బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా నాన్నగారు ఏంటి అంటే చివరికి చదవడానికి డబ్బులు కొంచెం ఇది అయ్యేది, చాలా హెక్టిక్గా అయ్యేది. అలాంటప్పుడు మా నాన్నగారు అప్పుడు ఆర్కిటెక్చర్ వచ్చింది కొత్తలో ఓకే అని చెప్పి తీసుకున్నారు. ఓకే, అసలు ఆలోచించి అసలు నాకు ఇది ఇష్టమని కాదు, కానీ అది తీసుకున్న తర్వాత మా నాన్నగారికి ఉదయపూర్ ఇది వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా నాన్న దగ్గర అసలు డబ్బులు లేవు. కానీ మా పెద్ద నాన్నగారు అలా ఇలా ఏదో కష్టపడి డబ్బులు కొంత మా నాన్నగారి చేతుల్లో పెట్టి మా నాన్నగారు అలా వెళ్ళి అక్కడ ఆయనంతటా ఆయన ఒక ఫర్మ్ ఓపెన్ చేసి, ఓకే ఆయన కష్టపడి ఆయన ఓపెన్ చేసి ఈ రోజు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్స్ ఇన్ ఆల్ ఉదయపూర్ అండ్ రాజస్థాన్. సో అది నాకు బిగ్గెస్ట్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్. నేను ఎవరినో తీసుకోవాల్సిన అవసరం లేదండి, నాకు మా నాన్నగారే ఇన్స్పిరేషన్. అండ్ అట్ ద సేమ్ టైం మా అమ్మగారిని కూడా చెప్పాలి. ఎందుకు అని అంటే మా అమ్మగారు 19 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది పాపం ఆవిడకి. ఆవిడ అంతలా చదువుకోలేకపోయారు. కానీ ఎక్కడ కూడా నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కొంచెం వర్క్ లోడ్ ఉండడం వల్ల అంతలా టైం గడపలేకపోయేవారు. కానీ అది ఎప్పుడు నాకు ఫీల్ అవ్వనీయకుండా మా అమ్మగారే ఆ లోటు నన్ను అలా చూసుకునేవారు. ఆఫ్ కోర్స్ మా అమ్మగారు కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మేము సౌత్ ఇండియన్స్ అయ్యి ఉండి నార్త్ ఇండియాకి వెళ్ళాము. అవును. సో అలా హిందీ మాట్లాడడం అంటే చాలా కష్టం. మా అమ్మగారికి చాలా చాలా ప్రాబ్లం అయింది ఫస్ట్ లో. మా అమ్మగారు ఎప్పుడు కూడా మాట్లాడినా కూడా కొంచెం హిందీలో తెలుగు వచ్చినట్టు ఒక చిన్న సౌత్ ఇండియన్. మమ్మీకి ఇప్పుడు మొత్తం హిందీ వచ్చా? హిందీ వచ్చు, కానీ ఆ చిన్న సౌత్ ఇండియన్ యాక్సెంట్ ఉంటుంది కదా. ఓకే. కహా జా రహే హో, సో అది మొత్తం వస్తుంది మమ్మీకి. యా మా అమ్మగారు హిందీ మాట్లాడితే తెలుగు మాట్లాడినట్టే. కానీ అదొక చిన్న ఆనందం. ఓకే. మాకు మేము జోక్స్ వేసుకోవడం, మాకు మేమే ఆనందంగా అటు ఇటు హాయిగా. ओके ठीक है, अब तुम्हारे ब्रदर के लिए थोड़ा हिंदी में बात करो. मेरा भाई एक नंबर का. एक नंबर का अच्छा आदमी है. और नहीं बट बिकॉज आई हैव टू से, मतलब मुझे किसी ने सबसे ज्यादा सपोर्ट किया ना, वो मेरा भाई है. ओके. बिकॉज ऑफ कोर्स बिकॉज इंग्लिश आया. हाँ, क्योंकि सबके भाई सबके बहन जो होता है ना, जब मम्मी पापा नहीं हो पाते हैं ना फॉर द सपोर्ट, तब एक भाई ही होता है. ओके. और मेरे लिए मेरा भाई इज लाइक मतलब वो सब कुछ है. ओके. क्योंकि मैं जो भी खोया मेरे बचपन में, मतलब आई वांटेड टू मेक श्योर कि वो नहीं खोए हो. ओके. तुम्हारा भाई को आपको झगड़ा होता? बहुत. जब हम छोटे थे ना, बहुत ज्यादा. मैं उसको मारता था. वो किसके घर में नहीं होता है. అమ్మో మొత్తం నార్తలను ఇంటర్వ్యూ చేస్తున్నట్టే ఉంది నాకైతే. అయ్యో ఎవరి ఇంట్లో జరగదండి. అంటే ఒక తమ్ముడు ఒక అన్నయ్య ఉన్నారు అని అంటే అది ఇంకా WWE. నేను నిజం చెప్పాలంటే నీకు హిందీ రాదనుకున్నా. ఏదో నాకు హైదరాబాద్ హిందీలో ఏదో నేను కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఆగిపోతావు అనుకున్నా, కానీ నువ్వు నాకన్నా బాగా మాట్లాడుతున్నావు. సో ఇంకోటి ఏంటంటే నేను ఒక ఫోటో చూపిస్తా, ఆ ఫోటో చూసినప్పుడు నీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పు, ఓకేనా?
ఇది ఎవరు? అయ్యో, అది నాలాగే మీ తమ్ముడా? అనుకోవచ్చు అనుకోవచ్చా? కానీ ఈ ఫోటో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో అసలు అలా ఉండేవాడు. అసలు గుర్తుపట్టడానికి రాదు తెలుసా? అయ్యో మీరు ఇంకా అదే చూసారు, ఇంకా బోల్డ్ అని బోల్డ్. అంటే మీరు లావు ఉండేనంట కదా? నేను చిన్నప్పటి నుంచి చాలా లావు ఉన్నాను. నా ఫస్ట్ ఇయర్, నేను నా 12వ తరగతి అయిన తర్వాత నా ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి నేను చాలా లావు. యూనో కానీ అంటే అందరూ వెక్కిరించేవారు, చాలా మంది చాలా చేసేవారు. కానీ యూనో ఇట్ గేవ్ మీ ద మోటివేషన్. సో నేను కాలేజ్కి వచ్చినప్పుడు ఒకటే అనుకున్నా, ఒకటి నేను ఇంట్రోవర్ట్ని కాబట్టి సమ్హౌ నేను మాట్లాడగలగాలి, కనీసం కొంచెం కాలేజ్. కాదు, నువ్వు ఇంట్రోవర్ట్ అని ఎవరన్నారు? ఇంతగానం మాట్లాడుతున్నావు. చెప్పే కదండి, కలిసి మెలిసిపోతే మాత్రం నేను చాలా ఎక్కువ మాట్లాడతాను. మీరు ఇంటర్వ్యూ అయిపోయే వరకు అబ్బా ఏంటబ్బా సోది చెప్తాను. సోదేం లేదులే, నువ్వు మాట్లాడితే అమ్మాయిలందరూ చూస్తారు ఇట్లా. కానీ అది కాకపోయినా కూడా నేను చాలా లావుగా ఉండేవాడిని. సో కానీ మా అమ్మగారు నాన్నగారు చాలా హెల్త్ కాన్షియస్. వాళ్ళు నాకు చెప్తూ ఉండేవారు మంచినీళ్ళు తాగు, మంచినీళ్ళు తాగు, మంచినీళ్ళు తాగు, ఏమైనా కూడా మంచినీళ్ళే. ఓకే, సో నేను అలా మంచినీళ్ళు ఎక్కువ తాగి. సరే మంచినీళ్ళు తాగండి కొన్ని. తప్పుకున్నానండి. అయితే మీరు ఉదయ్పూర్లో ఉండే రాజస్థాన్. సో హైదరాబాద్ బాగా అనిపిస్తుందా, వైజాగ్ బాగా అనిపిస్తుందా, ఉదయ్పూర్ రాజస్థాన్ బాగుందా? అంటే 3 ప్లేస్లు నాకు సొంతమైన ప్లేసులు లాంటివే. ఓకే, మూడిటికి 3 ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ నాకు నేను పుట్టింది హైదరాబాద్ అయినా నేను చిన్నప్పటి నుంచి ఉన్నది మాత్రం ఉదయ్పూర్లోనే, రాజస్థాన్. ఓకే, కానీ అందుకని నాకు, ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా అక్కడే గడిపాను కాబట్టి నాకంటే బాగా ఉదయ్పూర్ ఎవరికి తెలియదు. ఓకే, సో అంటే మేము రాజస్థాన్ వస్తే నీకు కాల్ చేయొచ్చు. అయ్యో మీరు ఊహించలేని ప్రదేశాలు రాజస్థాన్ లో. ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎవరైనా ఉదయపూర్కి వస్తే, అయ్యో నేను తిప్పుతాను రా ప్లీజ్. అంటే ఫస్ట్ నీకు తిరగాలని ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి. చాలా ఇష్టం. కానీ అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ అని కూడా చెప్పాలి. ఓకే, ఎందుకంటే వైజాగ్ నేను నా కాలేజ్ మొత్తం అక్కడే చేశాను కదా. సో నా చైల్డ్హుడ్ తర్వాత నా నెక్స్ట్ చైల్డ్హుడ్ మొత్తం అంతా కాలేజ్. సో కాలేజ్ మొత్తం అంతా నాకు వైజాగ్ మొత్తం అంతా చూపించింది. సో ఎప్పుడన్నా నువ్వు సాంగ్స్ రాసేటప్పుడు అంటే వైజాగ్ బీచ్ లో కూర్చొని రాసినవి ఏదన్నా? ఎందుకు లేవండి. ఓకే, నేను రాసిన మొదటి పాట ఓ అమ్మాయి అనేది, అది నేను బీచ్ లోనే కూర్చొని రాసాను. నేను ఆ పాట పొద్దున్న 6ంటికి నడుచుకుంటూ వెళ్ళి, మా ఇంటి పక్కనే ఉండేది బీచ్, అక్కడికే వెళ్ళి కూర్చుని అలాగా హాయిగా పొద్దున్న 6-6:30కి అలా పాట రాసేవాడిని. నాకు అంటే నేను ఎలాంటి వాడిని అంటే నాకు స్టార్స్, సముద్రం, అలలు, ఆ సైలెన్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో అప్పటి నుంచి అంటే మద్దూరు హేమంత్ నేను ఇంట్రోవర్ట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు కదా. ఇంట్రోవర్ట్ ని చాలా మంది మోసం చేస్తారు. ట్రూ. సో ఎవరైనా మోసం చేస్తారా మిమ్మల్ని? అఫ్ కోర్స్, అంటే మోసం అని అనకూడదు కానీ బోల్డ్ అని ఇవైతే భరించాం మేము ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎప్పుడు అని అనుకోవచ్చు అంటే మేము మ్యూజిక్ ఫీల్డ్లోకి వెళ్తాను అని అన్నప్పుడు చాలా మంది అన్నారు దట్ అరే నీకు అసలు ఏమీ తెలియదు, హౌ విల్ యూ మేనేజ్ ఏంటి అని. మోసం ఏంటి అని అనొచ్చు అంటే, మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వకపోవడం, మాకు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, మాకు మేమే రెంట్ చూసుకోవాలి, మాకు మేమే అన్ని ఖర్చులు. నేనేంటంటే మ్యాక్సిమం నాన్నగారు ఇచ్చే డబ్బులు ఖర్చు పెట్టకూడదు అన్న దీంతో ఉంటాను నేను. ఎందుకంటే ఎంతైనా నాకు నేను సంపాదించుకోవాలి, అది 3,000 అయినా 3 లక్షలైనా నాకు నేను సంపాదించుకోవాలి. నా డబ్బు నా ఇది అన్న చిన్న ఆనందం. నాకు ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు 5,000 రూపాయలు నాకు వచ్చింది. ఓకే, అది నా ఫస్ట్ శాలరీ అనుకోవచ్చు. నేను చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే మా అమ్మగారికి నాన్నగారికి పంపించి, అమ్మ సారీ కొనుక్కో, అమ్మ నాన్న ఏదైనా కొనుక్కున్నా. ఓకే, ఆఫ్ కోర్స్ నేను మా నాన్నగారికి కానీ అట్లా పంపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నాకు చాలా హ్యాపీ. నా మీద నేను ఎప్పుడు ఖర్చు పెట్టుకోలేదు. నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ మీద, మా ఫ్యామిలీ మీదే ఖర్చు పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం అలా చేయడం. సో నువ్వు ఇంతగానో మాట్లాడిన తర్వాత నీ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇద్దరే ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరం, అందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ మేము ముగ్గురం మాక్సిమం వర్క్ కూడా చేస్తాం కదా, సో వాళ్ళు క్లోజ్ అని చెప్పుకోవచ్చు. కాదు, నీ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క వీడియోకి వాళ్ళని ట్యాగ్ ఉంది వాళ్ళతో కదా. సో అప్పుడే అనుకున్నా, అంటే స్పెషల్ గా వీళ్ళు ఎందుకున్నారని చెప్పేసి నేను అనుకున్నా ఫస్ట్. దాని తర్వాత వీళ్ళు కూడా సూపర్ సింగర్ లో పార్టిసిపేట్ చేశారు అనుకున్నా, దాని తర్వాత కాదని తెలిసింది నాకు. లేదు, అంటే ఏంటి అని అంటే మేము ముగ్గురం ఒకే అంటే బాధలు ఈక్వల్ గా పడ్డాము. ఓకే, ఎందుకంటే మ్యూజిక్ ఫీల్డ్ లోకి తనేమో కెమెరా సినిమాటోగ్రఫీ ఫీల్డ్, తినేమో డైరెక్షన్ ఫీల్డ్, ముగ్గురం ఒకేలాంటి బాధలు పడాము. ఓకే, సో మా ముగ్గురికి మెయిన్లీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసు.
అసలు దీంట్లో ఏంటి అని. సో మేము ముగ్గురం ఒకటే అనుకున్నాం, అంటే దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరు చిన్నగా యూనో ఎదిగినా కూడా మిగతా ఇద్దరిని అలా లాగిద్దాం. ఓకే, సో ప్లానింగ్ లో ఉన్నారు అంటే ఎవరు ఎదిగినా. అంటే ఎందుకు అని అంటే నాకేంటి అంటే ఫ్రెండ్షిప్ అనేది జస్ట్ లైక్ ఒక చిన్న ఇది కాదు. నాకేంటి అంటే నేను వాళ్ళకి కాల్ చేయలేకపోయినా, వాళ్ళు నాకు కాల్ చేయలేకపోయినా, వాళ్ళు చేశారు అని అంటే నాకు చిన్న ఆనందం. సరే, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కోసం ఏదైనా ఒక సాంగ్ మంచిది డెడికేట్ చేయి. డన్. నేను రాసిన పాట ఒకటి ఉంది ఫ్రెండ్షిప్ మీద. ఓకే. ఏవో ఏవో అనుకుంటూ పరుగులు తీసే ప్రతి నిమిషం, ఆ పరుగుల్నే ప్రళయంలా మార్చేయడమే వీళ్ళ తరం. ఆ కన్నుల్లో కనబడని కదలేరా కథ ఈ స్నేహం, సమయం సందర్భం లేదంటూ పరిగెడుతూ నాతో మీరే ఉంటే నీతో నేనే ఉంటే ఆలోచన లేనే లేదు ఇంకెందుకు బాధ కదా, సమయం సంతోషంలో ప్రాణం కలిసేస్తున్న ఆలోచన లేనే లేదు ఇవి మనకెందుకురా. అసలు థ్యాంక్ యూ సో మచ్. నువ్వే రాయడం జరిగింది అయితే? ఓకే. సో అంటే ఎంతసేపు పడుతుంది నువ్వు సాంగ్ రాయడానికి? అంటే ఇట్ డిపెండ్స్ అండి. యాక్చువల్గా ఏంటి అని అంటే ఆ పాట రాస్తున్నప్పుడు ఆ పాట ఫీల్ ఏంటో నేను తెలుసుకోవాలి. ఓకే, అంటే కొన్ని వర్డ్స్ యూజ్ చేసినప్పుడు వాటి మీనింగ్ వెతుకుతావా నువ్వు? తప్పకుండా. నేను ఎలాంటి వాడిని అంటే నాకు ఒక మీనింగ్, నాకు ఏదైనా ఒక తెలుగు పదం వచ్చింది అనుకోండి, నేను ఫస్ట్ మా అమ్మగారికి కాల్ చేస్తాను, అమ్మ దీని అర్థం ఏంటి. ఓకే ఓకే, మా అమ్మగారు చెప్పలేకపోతే మా నాన్నగారిని అడుగుతాను, లేకపోతే మా ఫ్రెండ్స్ని అడుగుతాను. ఓకే, అసలు ఏంటి ఈ పదం అంటే, అసలు అంటే ఎవరైనా కూడా పాట రాసినా కూడా అసలు అక్కడ తను ఏం చెప్పాలనుకుంటున్నాడు ఓకే అన్నది నేను చాలా వెతుకుతాను. నేను నాకు లిరిక్స్ గుర్తుండకపోయినా దాని మీనింగ్స్ గుర్తుంటాయి. ఓకే, ఎందుకంటే మనం పెట్టుకోవాలి కూడా, మీనింగ్స్ తెలియాలి. ఎందుకంటే ఏదన్నా దానికి మీనింగ్ వేరే అర్థం ఉంటే కష్టం, మళ్ళీ మన సాంగ్ అంతా అదైపోద్ది. సో సూపర్ సింగర్ లో ఎలిమినేట్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? ఆఫ్ కోర్స్ బాధగా అయితే ఉంటుంది. ఎలిమినేట్ అయిపోయినా చిన్న బాధ కాదు, కానీ అందరూ అక్కడ నాకు ఒక చిన్న ఫ్యామిలీ లాంటి వాళ్ళు. ఎవరైనా కానివ్వండి, మహతి, శ్వేత, వెంకటేష్, వైష్ణవి, ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే మేము నాన్ లోకల్స్ కాబట్టి మేము మోస్ట్లీ మీరు కలిసి ఉంటారు వచ్చిన తర్వాత చాలా. సో ఏంటి అని అంటే నేను ఎలిమినేట్ అవుతాను నేను అనుకోలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ నేను మహతి గ్రేట్ సింగర్ తను కూడా. ఓకే ఓకే, సో నేను మహతి ఎలిమినేషన్కి వెళ్తున్నప్పుడు ఫేస్ ఆఫ్ ఇద్దరం ఒకటే టీం కదా, శ్వేతా మోహన్ గారి టీం కాబట్టి ఫేస్ ఆఫ్ జరగదు అన్న చిన్న దీంట్లో ఉన్నాం. ఓకే, కానీ ఒక్కసారికి ఫేస్ ఆఫ్ పెడదామని అంటే నేను అసలు ఏం పాడాలి, ఎలా పాడాలి ఏంటి తెలియదు నాకు. సో అదే టైంలో మా మెంటర్స్ వాళ్ళకి చెప్పాలి నేను ఎలిమినేట్ అయ్యాను అన్న బాధ కంటే యూనో ఐ హ్యాడ్ సెకండ్ ఫ్యామిలీ అన్న చిన్న ఆనందం. ఓకే, మా మెంటర్సే దానికి కారణం. ఓకే, శ్రీకాంత్ అన్నయ్య, శివన్నయ్య, తేజస్విని అక్క, సౌమ్య అక్క. సో వాళ్ళు అదే టైంలో అరే ఏదో ఒక పాట పాడు, కుంకుమలా పాడే అని అన్నారు. సో నేను పాడినా నేను ఎలిమినేట్ అవుతాను అవ్వను అనేది ఆలోచించలేదు. నేను ఏం పాడినా నా మనసు నుంచి రావాలి అని చెప్పి అలా నవ్వుతూ హాయిగా పాడాను నేను. ఓకే, అఫ్ కోర్స్ ఎలిమినేట్ అయినప్పుడు బాధగా కొంచెం అనిపించింది, కానీ దానికంటే ఒక చిన్న ఆనందం ఏంటి అంటే నేను ఈ స్టార్ మా స్టేజ్లోకి వచ్చాను కదా, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు నన్ను గుర్తించారు అన్న చిన్న ఆనందం నాకు. ఓకే, సో ఈ సూపర్ సింగర్ జర్నీ మొత్తంలో ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? బోల్డ్ అండి, బోల్డ్. ఓకే, ఒక్కటి షేర్ చేసుకోండి. అంటే ఏంటి అని అంటే యాక్చువల్గా నేను కలిసి మెలిసిపోతే మాత్రం నేను చాలా ప్రాంక్స్ చేస్తూ ఉంటాను. ఓకే, వెంకటేష్ తోని, మహతితోని. ఏంటి అని అంటే మహతి అండ్ శ్వేత ఇద్దరు కంటెస్టెంట్స్, వాళ్ళు ఒక రూమ్ లో ఉండేవాళ్ళు, నేను అండ్ వెంకటేష్ ఇంకో రూమ్ లో ఉండేవాళ్ళం. వెంకటేష్ నాకు ఈ నేను తను ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. సో ఎప్పుడు వెళ్ళినా కూడా శ్వేతను మహతి రింగ్ బెల్ కొట్టడం, టంగ్ టంగ్ అని కొట్టి పారిపోవడం, మీ ఇద్దరం. వాళ్ళు బయటకు వస్తే ఎవరు నాకు తెలియదు ఎవరు అన్నట్టు చేయడం, లేకపోతే నేను వెంకటేష్ నవ్వుకోవడం. ఓకే, చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అమిత వాళ్ళ అమ్మగారితో, వైష్ణవితో బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. ప్రాంక్ చేయడం, నేను వెంకటేష్కి ఒకసారి ఒకరోజు కాల్ చేసి తనకి నేను ఎలిమినేట్ అంటే నేను అవ్వలేదు ఆ టైంకి నేను కాల్ చేసి నేను ఎలిమినేట్ అయిపోయాను రా అని అంటే తను అవునా ఎలా రా అని అంటే అలా అయిపోయింది రా అనగానే తనేమో సరేరా బ్యాగ్ సర్దేస్తాను రా నేను ఆగరా కామెడీగా. ఓకే, తనకి తెలియదు. ఓకే, తను నిజంగానే ఎలిమినేట్ అయిపోయానేమో అని ఆ రోజు అని అనుకున్నాడు. ఓకే, తర్వాత మీరు నవ్వు ఒక్కసారికి నవ్వి జోక్ చేస్తాను రా అనగానే తను కొంచెం అంటే ఎమోషనల్ అనమాట ఇలాంటి విషయాల్లో. సో అది
అయితే నేను ఒకటి అడుగుతాయి, ఇది నువ్వు చెప్పాలి ఓపెన్ గా. ప్లీజ్ ప్లీజ్. సో అంటే ఇప్పుడు షోస్ అంటే మనం బయట నుంచి చూస్తే వేరేలా ఉంటాయి, అందులో పార్టిసిపేట్ చేస్తే వేరేలా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏమన్నా కనిపించిందా? ఏం కనిపించింది? అంటే నాకు కనిపించింది ఏంటి అని అంటే, మనం అనుకుంటాం రియాలిటీ షోస్ అంటే తను వెళ్ళి పాడేస్తాడు తన ఇది అని, కానీ అంత ఈజీ కాదు, అస్సలు కాదు. ఎందుకు అని అంటే మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు. ఎందుకు అని అంటే పొద్దున్నుంచి రాత్రి దాకా అలాగే పాడుతూ ఒకే పాటని 1,00,000 సార్లు అయినా కూడా లిరిక్స్ మర్చిపోతాం. ఎందుకు అంటే మాకు షూట్ ఒకే, అంటే మాకు అలా డైలీ షూట్ లాగా ఉండేది. ఒకటేసారి ఒక 2 సాంగ్లు పాడడం. సో మేము ఏంటంటే పాటలు అలా నేర్చుకుని అంత టైంలో ఆ పాటని పాడడం, ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే, ఎందుకంటే మాకు ప్రాక్టీస్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చేమో, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చేమో. సో ఆ చాలా హెక్టిక్ ప్రెషర్తో ఉంటుంది. ప్రతి సింగర్కి చిన్న ఇది ఉంటుంది. అలాంటప్పుడు నేనేంటంటే అందరినీ నవ్వించడం ఓకే నాకు చాలా ఇష్టం. ప్రతి వాళ్ళకి నవ్వించడం, ఆనందించడం. సో నేను అలా జోక్స్ వేస్తూ ఇది చేయడం, అది చేయడం, అలా చేస్తూ చేస్తూ కోర్స్ కానీ అనుకుంటాం, కానీ రియాలిటీ షోస్లోకి వెళ్ళి అలా పాట పాడడం చాలా కష్టం. ఎందుకంటే చాలా మంది అంటారు నేను పోయి పాడేస్తాను అని, కానీ అలా అనడం అక్కడ ఈజీ, అక్కడికి వెళ్ళాక ఒక చిన్న ఇది అనిపిస్తుంది, ఎందుకంటే అంత ఈజీ కాదు. సో శ్రీముఖి ఎలా ఉంటుండే మీతో? అయ్యో ఆవిడ ఏంటండి, ఆవిడకి అసలు చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, ఆవిడ అంటే ఫస్ట్ టైం నేను పాట పాడుతున్నప్పుడు ఆవిడని చూసి పాడాను కదా నేను, అది చాలా ఫేమస్ అయింది. యాక్చువల్గా ఏంటి అని అంటే నేను యాక్చువల్గా ఫస్ట్ ఆవిడని ఇంప్రెస్ నాకు ఛాన్స్ దొరికితే ఎందుకు ఇంప్రెస్ చేయను ఆవిడని. ఓకే, సో ఇంప్రెస్ అయిందా శ్రీముఖి? అయ్యో ఆవిడ అదే అన్నారు, నాగార్జున గారి గ్రేస్ ఎవరు తీసుకుని రాలేరు, కానీ నువ్వు పడేసావు అబ్బా అని అనగానే ఐ ఫెల్ట్ అవుట్ ఆఫ్ ది స్కై. సరే, ఇప్పుడు శ్రీముఖి ఒకవేళ మన ఇంటర్వ్యూ చూస్తే చూడొచ్చు. సో శ్రీముఖికి ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ చేయండి. ఆవిడకి ప్రపోజ్ చేయండి, మీ ఇష్టం, మీరు ఎట్లా ప్రపోజ్ చేస్తారో చేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి శ్రీముఖికి. పాట పాడే చెప్పచ్చు, కానీ ఫైనల్ గా మాత్రం ప్రపోజ్ ఉండాలి మాటలతో. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే, ఏ వన్నెల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నావు. అయ్యో మిమ్మల్ని చూడగా నా చందమామ కూడా కరిగిపోతుందండి, అలా ఉన్నారు. ఎవరు వాళ్ళు? శ్రీముఖి గారు. సో ఫైనల్ గా మా కోసం ఒక 2-3 సాంగ్స్ పాడండి. ఓ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం వస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా, వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వేస్తావే, తరిమేతుంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా, వర్షాకాలం గాలుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తం కావాలే, కనులకు కలలు వయసుకి వలలు సిరిన మగువ మనసుకి దొరకవి, శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం వస్తావే. సో ఇంకా ఏదన్నా మాస్ సాంగ్ చిరంజీవిది ఏదన్నా? బంగారు కోడి పెట్ట వచ్చనండి, హే పాప హే పాప హే పాప, చింగాబి చీర గట్టు చూసుకోండి, హే పాప హే పాప హే పాప. మా సాంగ్ ఇంకోటి ఏదైనా పాడమంటే పాడండి. ఆల్ టైమ్ ఫేవరెట్ రజనీ గారు. రజనీ గారు. ఏ రచ్చాడు కోకారాయాలో సాంగా, ఉళ్ళకి వచ్చాడా పెద్ద పులిలాగా, రచ్చయ్యకుండా చూసే దూరంగా, మర్యాద పోకుండా తిరిగి వచ్చే వేగా, అట్టా గేటులని దాటుకొని వస్తూ ఉంటే ఇట్టా దడలు పుట్టి దమ్ముద మారే. సూపర్. ఇంకా అంటే నువ్వు పాడుతుంటే వినాలని ఉంది. ఇంకోటి ఏదైనా మంచి సాంగ్? తోచిందే ఈ జంట కలలకే నిజములా, సాగిందే దారంతా చెలిమికే రుజువులా, కంటిరెప్ప కను పాపలాగా ఉంటారేమో కడదాకా, చందమామ సిరి వెన్నెలలాగా 100 ఏళ్ళైన విడిపోక, ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా, ఆనవాలు ఏ వైపు
ఎందుకో తోల్చేది కాలమేగా. సూపర్. అసలు నువ్వు ఇట్లా పాడితే ఏ అమ్మాయినా పడిపోవాల్సిందే. అంటే లవ్ సాంగ్స్ ఎక్కువ పాడితే కొంచెం నీకు బాగా సెట్ అవుతుంది లవ్ సాంగ్స్. అంటే నేను ఎప్పుడు మెలడీస్ లవ్ సాంగ్, కానీ ఇక్కడ స్టార్ మాకు వచ్చిన తర్వాత ద ఫస్ట్ టైం యూనో అప్పుడు చెప్పారు ఫాస్ట్ బీట్ సాంగ్స్ నాకు ఇచ్చారు. సో అప్పుడు నేను ఫాస్ట్ బీట్ సాంగ్స్ ట్రై చేశాను, లేకపోతే నేను ఎప్పుడు అసలు ట్రై చేయలేదు. ఓకే. అంటే అక్కడ పాటలు నువ్వు మీరు సెలెక్ట్ చేసుకోవాలి లేకుంటే వాళ్ళు ఇస్తారు? అంటే రెండు జరుగుతాయి యాక్చువల్గా. ఓకే. ఏంటి అంటే మేము సెలెక్ట్ చేసినా కూడా యాక్చువల్గా అన్ని పాటలు పాడలేము మేము. సో అప్పుడు వాళ్ళు ఇస్తారు మాకు పాటలు, ఎందుకంటే వాళ్ళు కూడా ఏ పాట బాగుంటుంది అన్నట్టు చూసి ఇస్తారు. ఓకే. సో ఫైనల్ గా నీ ఫ్రెండ్స్ ఇద్దరు గురించి ఏమన్నా చెప్పమంటే ఏమని చెప్తాం? ఎదవలే ఎదవలా? సో ఆ ఎదవలు ఎవరు ఒకసారి పేర్లు చెప్పు. నీరజ అండ్ జయంత్. ఓకే. సరే మీరు ముగ్గురు కలిసి ఏదో పని చేసారు చెప్పండి. బోల్డ్ అని ఏదో పని చేశారు. సరే ఒక్కటి షేర్ చేసుకో, మేము నవ్వుకునేది ఏదన్నా. నవ్వుకునేది ఏంటి అని అంటే ఒకసారి ఏంటి అని అంటే నాకు నేను ఫస్ట్ టైం ఒక చోటుకి పోయి గిటార్ వాయించాం. ఓకే. ఓకే. గిటార్ వాయిస్తే డబ్బులు ఇవ్వలేదు పాపం. ఓకే. తను తిట్టిపోసాడు నన్ను, డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు తిట్టిండు అసలు? అంటే యాక్చువల్గా ఏమైంది అని అంటే మేము ప్రిపేర్ అయ్యాము, తను పాడతానని అనేవి అంటే గిటార్ వాయించాను, తను పాడాల్సిన పాటల కంటే ఇంకో పాటలు పాడడం మొదలెట్టాడు. సో ఆ టైంకి నేను అక్కడ అందుకుని అతను ట్యూన్ పిచ్లో లేకపోతే నేను అక్కడ అందుకుని నేను చిన్న ఇచ్చేయడం, అది నచ్చలేదు, తను తిట్టిపోసాడు. అయితే దాని తర్వాత జయంత్ ఒకరోజు నేను డబ్బుల గురించి అడిగితే సర్లే ఇస్తాను అంటే జయంత్ ఒకరోజు మొత్తం తిట్టేసి తన్ని ఇస్తావా లేదా చస్తావా అన్నట్టు ఇచ్చేస్తే తనేమో నెక్స్ట్ అమ్మ ఇచ్చేస్తాను రా బాబు వద్దురా బాబు అని చెప్పి ఇచ్చేసుకోవడం. అంటే మేము ఎలా ఉంటుంది అని అంటే ఒకసారి మేము బోల్డ్ అన్నిసార్లు సినిమాలకి అసలు ఫుడ్ తీసుకెళ్ళకూడదు కదా, మాకు మేము ఎక్కడ అక్కడ దోపేసుకుని చిప్స్ ప్యాకెట్లు అలా వెళ్ళి అలా మేము అంటే లోపల కొంటే ఎక్కువ రేట్ ఉంటుంది అని. అబ్బా లోపల అసలు కొనరు అసలు. మేము అస్సలు డబ్బులు ఖర్చు పెట్టాం మేము అంతలాగా. నేనైతే అస్సలు ఖర్చు పెట్టాను, నేను మా అమ్మ తిట్టిపోస్తుంది నన్ను, తిండికి దేనికి అంతలా ఖర్చు పెట్టాను నేను నా మీద. నేను అసలు చాలా మామూలు మనిషిలా ఉంటాను. అయితే మీరు బ్రాహ్మణ్స్ కదా, అంటే వేదాలు అవి అంటే వేదాలకి ఎక్కువ మీరు అది చేస్తారు కదా, వేదం నేర్చుకోవడానికి. సో అవి ఏమన్నా మీరు నేర్చుకున్నారా వేదాలు శ్లోకాలు? చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను, పెద్దయ్యేసరికి. సో ఏదన్నా శ్లోకం సరస్వతి తయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహిని సమాయుక్తం విద్యాదానం కరీమమ ప్రథమం భారతీనామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతీ ఖ్యాత షష్టం వాగేశ్వరీ తథ. చాలండి, ఇంత చాలు. కాదు, దీని మీనింగ్ ఏంది అంటే బేసికలీ దీంట్లో సరస్వతీ దేవి గారి గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆవిడ క్వాలిటీస్ గురించి చెప్తున్నాం, ఆవిడ ఎలాంటి వారు అని. సో ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం అలా 12 సార్లు మాట్లాడతాం. ఓకే. సో ఆవిడ్ని డిస్క్రైబ్ చేస్తూ ఆవిడి ఒక మహిమని మాహిత్యాల్ని చెప్పడం. సో ఆవిడ చేసినవి ఏంటేంటి, ఆవిడని ఏ పేర్లతో పిలుస్తారు ఇంకా, సో అది బేసిక్గా ఇష్టం. సో ఇప్పటివరకు హేమంత్కి ఏమైనా ప్రాజెక్టులు రావడం జరిగిందా? అంటే ప్రస్తుతానికి ఇంకా ఏం రాలేదు ప్రాజెక్ట్స్, కానీ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో డ్రీమ్ ఏంటి అసలు హేమంత్? నా డ్రీమ్ ఏంటంటే అండి, నాకు చిన్నప్పటి నుంచి ఒకటే డ్రీమ్. నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడినా పక్కన వాళ్ళు ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలని. సో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగా కానీ సింగర్ సాంగ్ రైటర్గా నేను పాడే పాటలు అఫ్కోర్స్, లేకపోతే ఎవరైనా ఛాన్స్ ఇస్తే వాళ్ళ పాటలు పాడుతూ పక్కన వాళ్ళు ఆనందంగా ఫీల్ అవ్వడం, లేకపోతే బాధగా ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వాలి. సో ఆ ఎమోషన్ని ఇవ్వడమే నా ఇది. ఓకే. సో అది పాట ద్వారా ఇవ్వడం. Of course, if possible, if I become a really good singer, songwriter or a music director, hoping for that. సో చాలా మంది ఏంటంటే నేను ఇన్ని సంపాదించాలి, నేను కార్లలో తిరగాలి అట్లా అనుకుంటారు, కానీ మీరేమో వేరే వాళ్ళు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. సో మీరు మంచి కోరుకుంటారు కాబట్టి మీకు ఎప్పుడు మంచి జరగాలి, మీరు మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి మా ఆదన్ ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ రియలీ థ్యాంక్స్ ఫర్ టుడే. అంటే మీరు నాకు మెసేజ్ చేయడం I became really happy because మీ నుంచి being interviewed. It's like సో మనం అంతా ఏం తోపు కాదు, మనం అందరం మనుషులమే. తోపు తురుమని కాదండి నేను ఉంటుంది. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. అండ్ మీ నుంచి నాకు నన్ను ఇంటర్వ్యూ చేయడం, ఇట్ బికమ్స్ అ రియలీ గుడ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మమ్మీని డాడీని అడిగినని చెప్పండి. తప్పకుండానండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ టుడే.